హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ని చూస్తున్నాం. సో ఇన్ జనరల్ స్ట్రింగ్ అంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్ట్రింగ్ అంటాం. సో ఇన్ జనరల్ ఈ ఇప్పుడు మనం న్యూటన్ స్కూల్ ప్లే గ్రౌండ్లో ఉన్నాం. సో ఇక్కడే మనం కోడింగ్ అంతా ప్రాక్టీస్ చేయొచ్చు లైవ్గా. సో మీరు ఇప్పుడు ఇలా ఒక లెటర్ రాస్తే హెచ్ అని, సో ఇది ఒక క్యారెక్టర్ అవుతుంది. అదే సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్ రాస్తే అది స్ట్రింగ్. సో పైథాన్లో ఈ స్ట్రింగ్ కూడా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం ఎలా అయితే స్ట్రింగ్ యూజ్ చేస్తామో, సో ఇక్కడ కూడా అలానే యూజ్ చేస్తాం. సో ఇన్ జనరల్ స్ట్రింగ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు రికార్డ్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్. సో అది కూడా సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్. సో మనం ఈ వీడియోలో అసలు స్ట్రింగ్ అంటే ఏంటి, సో స్ట్రింగ్ని మనం ఎలా డిక్లేర్ చేస్తాం, సో పైథాన్లో స్ట్రింగ్ని ఎలా ప్రింట్ చేస్తాం, అండ్ పైథాన్లో ఉండే స్ట్రింగ్ ఇండెక్సింగ్ అండ్ స్ట్రింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్స్ని చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం. ఇన్ జనరల్ పైథాన్లో స్ట్రింగ్ అని పైథాన్కి అర్థం అవ్వాలంటే మనం సింగిల్ కోట్స్లో అయినా డబుల్ కోట్స్లో అయినా ఇవ్వచ్చు. సో ఫర్ సపోజ్ ఇఫ్ ఐ రైట్ హలో దెన్ ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. అలానే మనం డబుల్ కోట్స్లో రాస్తే ఇది కూడా స్ట్రింగే. సో మీరు సింగిల్ కోట్స్లో ఇచ్చిన స్ట్రింగ్గా తీసుకుంటుంది, డబుల్ కోట్స్లో ఇచ్చిన స్ట్రింగ్గా తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఒకసారి ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాం, మనకు అర్థమవుతుంది. ఫర్ సపోజ్ ఏ ఈక్వల్స్ టు, సో మనం దీన్ని 2 టైప్స్లో తీసుకున్నాం. లెట్స్ ప్రింట్ ఏ. చూస్తే మనకు హలో ప్రింట్ అయింది. ఈ హలో ఫస్ట్ ఏలో ఉండేది. సో ఇప్పుడు మనం బీని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు కూడా మనకు హలో ప్రింట్ అయింది. సో విచ్ మీన్స్ మీరు సింగిల్ కోట్స్లో ఇచ్చినా తీసుకుంటుంది, డబుల్ కోట్స్లో ఇచ్చినా కూడా స్ట్రింగ్ని రికగ్నైజ్ చేస్తుంది. సో అండ్ ఆల్సో ఈ కోడ్స్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ సపోజ్ ఈ టైప్లో ఇచ్చారు, సో ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. అంటే మీకు ఓపెనింగ్ కోడ్కి క్లోజింగ్ కోడ్కి ఈక్వల్గా ఉండాలి. సో ఇప్పుడు ఇలా ఇచ్చారనుకో ఇన్వాలిడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ డిస్ప్లేస్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్. సో మనం ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో సింగిల్ కోట్స్ అయినా వాడచ్చు, డబుల్ కోట్స్ అయినా వాడచ్చు, బట్ మేక్ షూర్ మనం అది కరెక్ట్గా వాడుతున్నాం. ఒక సింగిల్ కోట్ ఒక డబుల్ కోట్ ఉండదు కదా. సో ఇప్పుడు మనం కెన్ సే ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ చూస్తాం. ఇన్ జనరల్ పైథాన్లో ఇండెక్సింగ్ అని ఉంటుంది. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా మీకు ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ఐడియా ఉంటుంది. సో ఇండెక్సింగ్ అంటే ఏం లేదు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ హలో అని రాశాను. సో దీంట్లో ప్రతి లెటర్ని ఒక వాల్యూ ఇస్తాం. సో మనం ఈ హలోలో ఓన్లీ ఒకటే యాక్సెస్ చేయాలంటే సో దీనికి ఒకటి ఇస్తాం. సో ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం హెచ్ని 0తో స్టార్ట్ చేస్తాం, ఈ అంటే 1, ఎల్ అంటే 2. సో ఇక్కడ మనకి 5 లెటర్స్ ఉన్నాయి. ఆ 5 లెటర్స్ని మనం 0 to 4గా రిప్రజెంట్ చేస్తాం. సో ఇలానే అంటే ఒక స్ట్రింగ్లో ఒక క్యారెక్టర్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనం ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు అంటే యాక్చువల్లీ ఎలా యూజ్ చేస్తాం, లెట్స్ డిక్లేర్ ఎ స్ట్రింగ్. ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ డిక్లేర్ చేస్తాం. సో ఇప్పుడు మనకు హెచ్ అనే వాల్యూ మాత్రమే కావాలి. సో ఇప్పుడు సింపుల్గా ఏ ఆఫ్ 0 ఇలాగ స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఇండెక్స్ నంబర్ని రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఆఫ్ 0 అనేది కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి హెచ్ ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు హెచ్ ప్రింట్ అయింది. సో ఇలానే డిఫరెంట్ వర్డ్తో టెస్ట్ చేస్తే ఏ ఆఫ్ 1 అంటే సెకండ్ లెటర్ ప్రింట్ అవ్వాలి, ఏ ఆఫ్ 2 అంటే థర్డ్ లెటర్ ప్రింట్ అవ్వాలి, ఏ ఆఫ్ 3 అంటే ఫోర్త్ లెటర్, అలానే ఏ ఆఫ్ 4 అంటే లాస్ట్ లెటర్ ప్రింట్ అవ్వాలి. సో మనం ఈ టైప్లో ఇది పర్ఫామ్ చేస్తాం. అంటే ఇండెక్సింగ్ అంటే ఒక స్ట్రింగ్లో ఏ లెటర్నైనా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనం ఈ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తాం. సో ఇలానే దీన్ని మనం ఇండెక్సింగ్ అంటాం ఇన్ జనరల్. అంతా లెట్స్ పుట్ ఇట్ ఇన్ కామెంట్స్. మనం దీన్ని ఇండెక్సింగ్ అంటాం. ఇది కూడా కామెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఓకే, ఇండెక్సింగ్ మనకు అర్థమైంది. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ ఉంది పైథాన్లో ఈ స్ట్రింగ్స్కి. దీన్ని మనం స్లైసింగ్ అని కూడా అంటాం. సో అసలు ఏంటి ఈ స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఏంటి? సో మనకి ఇండెక్సింగ్ అంటే ఏంటో తెలిసింది. లెట్ సపోజ్ మనం దీన్ని హలో పైథాన్ ఇంకా స్ట్రింగ్ కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ హలో పైథాన్, బట్ నాకు ఓన్లీ కొన్ని లెటర్స్ మాత్రమే కావాలి. అంటే వీటిలో ఒకటే మనం కాల్ చేయాలంటే మనకు ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ప్రతి దానికి ఒక ఇండెక్స్ నెంబర్ ఇస్తాం. సో దాన్ని కాల్ చేస్తాం డైరెక్ట్గా. సో అలా పాసిబుల్ అవుతుంది. బట్ మనకు కొన్ని మిక్స్ ఆఫ్ లెటర్స్ కావాలంటే సో దానికే మనం ఈ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. లెట్స్ సపోజ్ లెట్స్ ప్రింట్. నాకు హెచ్ నుంచి ఓవర్ కావాలి అంటే 0 to 4 కావాలి, ఆర్ యూ కెన్ సే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంప్లీట్ కావాలనుకుందాం. సో నాకు మొత్తం కావాలి. సో నేను 0
కోలం, ఇక్కడ మనం ఒక కోలం ఇస్తాం అంతే. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని. ఫర్ సపోజ్ నేను 0 to 0 1 2 3 4 హలోని మాత్రమే ప్రింట్ చేయాలి. సో నేను 0 to 4 అని స్లైసింగ్లో కాన్సెప్ట్లో, అంటే స్లైసింగ్ ఈ బ్రాకెట్లో స్లైసింగ్ నంబర్స్ 0 to 4 రేంజ్ ఇచ్చాను. ఇప్పుడు మనం చూస్తే హెల్ అని వచ్చింది. సో ఎందుకంటే మనం లాస్ట్ నెంబర్ ఏదైతే ఇస్తామో దాని ముందు నెంబర్ వరకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ 0 1 2 3 4 బట్ 0 నుంచి 3 వరకు ప్రింట్ అయింది. మనకి ఓ కూడా కావాలంటే మనం 5 ఇస్తాం. సో అంటే ఇనిషియల్గా నువ్వు ఇచ్చింది తీసుకుంటుంది, లాస్ట్ ఇచ్చింది ఏంటంటే ఇది కట్ అవుతుంది, దీని ముందు వరకు ప్రింట్ అవుతుంది. 0 to 5 అంటే 0 to 4 ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తే మనం 0 to 5 అని ఇచ్చాం, హలో ప్రింట్ అయింది. ఓ నీకు కంప్లీట్గా మొత్తం ఫిల్ అవ్వాలంటే నేను 0 కాలం తర్వాత ఏమి ఇవ్వకపోతే దాని తర్వాత ఉండేది మొత్తం ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 0 కాలం అని మాత్రమే ఇచ్చాను, సో హలో పైథాన్ మొత్తం ప్రింట్ అయింది. సో అలానే స్టార్టింగ్ ఏమి ఇవ్వకుండా ఇక్కడే నేను జస్ట్ కాలం 5 అని ఇచ్చాను అంటే. సో ఇప్పుడు ఏమవుతుంది, కంప్లీట్ 5th ఎలిమెంట్ ముందు వరకు ప్రింట్ అవుతుంది. సో 5th ఎలిమెంట్ అంటే 4th వరకు ప్రింట్ అవుతుంది. మనం ముందు ఏంటో ఇవ్వలేదు కాబట్టి అలాగా. సో ఇప్పుడు నేను జస్ట్ 3 to 5 అని ఇచ్చాను. ఇప్పుడు ఓన్లీ ఎలిమెంట్ నెంబర్ 3 ఎలిమెంట్ నెంబర్ 4 మాత్రమే ప్రింట్ అవుతుంది, అదే ఎల్ఓ. సో దీన్నే మనం స్లైసింగ్ అంటాం. సో దీనిలో ఇంకా వేరియంట్ చూడొచ్చు. మీరు అసలు ఏమీ ఇవ్వకుండా జస్ట్ కాలం మాత్రమే ఇచ్చి కూడా చూడొచ్చు. సో మీరు ఏమి ఇవ్వకుండా కాలం మాత్రమే ఇచ్చినా అది కంప్లీట్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇండెక్సింగ్లో మనం ఇందాక చూసాం ఏదైనా పిలవచ్చని. సో మనం డైరెక్ట్గా లాస్ట్ది కాల్ చేయాలంటే స్టార్టింగ్ నుంచే నంబర్ ఇవ్వకుండా, సో మనం ఇలా కూడా ఇవ్వచ్చు -1 అని. సో అంటే ఒకవేళ అది పెద్ద స్ట్రింగ్, దాంట్లో ఒక 2000 to 3000 లెటర్స్ ఉన్నాయి. సో అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కౌంట్ చేసుకుంటూ లాస్ట్ లెటర్ వరకు వెళ్ళడం కష్టం. సో మనకు అలా తెలుసుకోవాలంటే -1 అని సింపుల్గా ఇవ్వచ్చు. సో అలానే అసలు కాలం -1 అని కూడా ఇవ్వచ్చు. దీన్నే స్లైసింగ్. సో మనకు లాస్ట్ ఎలిమెంట్ కౌంట్ ఎగ్జాక్ట్గా తెలియనప్పుడు లాస్ట్ ఎలిమెంట్ తప్ప మిగిలినంతా ప్రింట్ చేయాలి అనుకుంటే మనం ఇలా ఇవ్వచ్చు. సో ఇలా మనం మల్టిపుల్గా ట్రై చేయొచ్చు. సో స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్ చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం -1 2 అని ఇచ్చాం. సో -1 తర్వాత ఇంకేం లేదు కాబట్టి అది లాస్ట్ ఎలిమెంట్ మాత్రమే ప్రింట్ చేసింది. సో దీన్నే మనం జనరల్ స్లైసింగ్ అంటాం. దీంట్లోనే మనం ఇంకొకటి కూడా చూడొచ్చు, సైజెస్ కూడా ఇవ్వచ్చు. సో అంటే నీకు ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలి, తర్వాత మళ్ళీ థర్డ్ ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలి, తర్వాత మళ్ళీ 5th ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలి. అలా నువ్వు జంప్ చేయాలనుకుంటున్నావు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కంప్లీట్, ఇప్పుడు మనం సపోజ్ దీనికి 1 ఇచ్చి 2 కాలమ్స్ ఇస్తాం. ఇక్కడ నార్మల్గా 1 కాలమ్ మాత్రమే రాస్తాం, బట్ ఇక్కడ 2 కాలమ్స్ ఇస్తాం. ఇప్పుడు మనం ఇది రన్ చేస్తే మనకి యాజ్ ఇట్ ఈస్ హలో పైథాన్ అనే ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ స్టెప్ సైజ్ అనేది మనం 2 ఇస్తే, ఫర్ సపోజ్ ఇప్పుడు చూస్తే మిడిల్ ఎలిమెంట్స్ అన్నీ పోతాయి. హెచ్ ప్రింట్ అయింది, ఎల్ ప్రింట్ అయింది, ఓ ప్రింట్ అయింది, ఇక్కడ స్పేస్ మళ్ళీ పోయింది, పి ప్రింట్ అయింది, టీ ప్రింట్ అయింది, ఓ ప్రింట్ అయింది. అదే నువ్వు ఇక్కడ 3 ఇస్తే స్టెప్ సైజ్ అనేది 3. సో అంటే మిడిల్లో 3 ఎలిమెంట్స్ పోతాయి. సో ఇలాగా మనం ఇచ్చే స్టెప్ సైజ్ బేస్ చేసుకొని ఈ ఫస్ట్ ఎలిమెంట్ తర్వాత ఎంత జంప్ అవ్వాలి అనేది డిసైడ్ అవుతుంది. సో దీన్నే మనం సింపుల్గా స్లైసింగ్ అంటాం. ఈ స్లైసింగ్లోని జంప్ సైజ్ అంటాం. సో ఇది స్ట్రింగ్స్ అంటే. సో ఐ హోప్ మీకు ఇది ఈ కాన్సెప్ట్ అర్థమైంది అసలు స్ట్రింగ్స్ అంటే ఏందని. సో నెక్స్ట్ వీడియోలో మనం డిఫరెంట్ స్ట్రింగ్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ప్రాపర్టీస్ని చూస్తాం. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ మోర్ కంటెంట్ ఆన్ ప్రోగ్రామింగ్. ఆల్సో న్యూటన్ స్కూల్ యొక్క లాంచ్ ప్యాడ్ని యాక్సెస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈవెన్ ఈ వీడియోస్ కూడా మీరు అక్కడ చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.